విషయాలు వారి దృష్టికి తీసుకెళ్లారు, అభ్యర్థించారు. అవన్నీ సానుకూలంగా వారి నోటించి కూడా ఆ దివ్యమైనటువంటి బంగారు పలుకులు పలికి మనందరికీ చక్కటి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని పంచుతారని మాట మీతో మనవి చేసుకుంటూ, ఇప్పుడు సభలో ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు సరికొత్త సృజనకు పరుగు పెడుతూ నిర్మాణాత్మకమైనటువంటి భావజాలం వీరిది. పెద్దలు, ఈనాటి కార్యక్రమానికి 32 సంవత్సరాల తర్వాత మిత్రుడు చక్రపాణి గారు చెప్తున్నట్టుగా ఒక ముఖ్యమంత్రి గారు యూనివర్సిటీకి వచ్చి రాజ్యాంగ నిర్మాత మనం ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకునే శుభ సందర్భాన అంతా విద్యావంతులు, విద్యావేత్తలు, సమాజంలో మార్గదర్శకత్వం చేసేటువంటి ఈ సభలో ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, కార్యక్రమ ఆహ్వానితులు గౌరవ వైస్ ఛాన్సలర్ గంటా చక్రపాణి గారికి, చీఫ్ సెక్రటరీ గారికి, అదేవిధంగా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి గారికి, హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్కు, మిగతా వైస్ ఛాన్సలర్లకు, ప్రొఫెసర్స్కు, విద్యార్థులకు, మిగతా అందరూ కూడా పేరు పేరున 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ ప్రభుత్వం మీ అందరి ఆకాంక్షల మేరకు ప్రజాపాలనతో మార్పు కోరుకొని మీ ఆశీర్వచనం మేరకు ఏర్పడ్డ తర్వాత మీ అందరి ఆకాంక్షలకు అనుగుణంగా సమాజం భవిష్యత్తు పునాది బాగా గట్టిగా నిర్మాణం కావాలంటే విద్యా వ్యవస్థ పటిష్టవంతమైనటువంటి పునాది అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పడగానే అమ్మ ఆదర్శ పాఠశాలల నుంచి ప్రారంభమై ఉపాధ్యాయ వర్గంలో ఉన్నటువంటి అసహనాన్ని తొలగించడానికి ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియతో సహా నియామకాలు చేపట్టి అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్తో సహా వారికి సంబంధించినటువంటి హాస్టల్లో చదువుకునే పిల్లల యొక్క మెచ్చార్జీలతో సహా అనేక రకాల కార్యక్రమాలను చేస్తూ ఈ బేసిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ను పటిష్టపరిచే ప్రయత్నం చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా ఒక మాజీ విద్యార్థి నాయకుడిగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. 10 సంవత్సరాలుగా నాకు తెలుసు కరీంనగర్ యూనివర్సిటీ శాతవాహన ఏర్పాటు చేసే సందర్భంలో నేను మార్క్ఫెడ్ చైర్మన్గా, తర్వాత పార్లమెంట్ సభ్యుడిగా చూసినాం. వైస్ ఛాన్సలర్ను కూడా నియమించుకోవాలన్నటువంటి పరిస్థితి నుంచి ఈరోజు స్వయంగా ఇప్పుడే మిత్రులు గంటా చక్రపాణి గారు చెప్పినారు, వైస్ ఛాన్సలర్లకు కూడా యూనివర్సిటీల అభివృద్ధికి ఏ విధంగా పనిచేయాలి, కార్యాచరణ ఏంటిది అనేటువంటి ఒక సూక్ష్మ కార్యక్రమాన్ని కూడా ఇచ్చి విద్యా వ్యవస్థను పటిష్టపరచడానికి కార్యాచరణ తీసుకుంటుంది. ప్రభుత్వం ఒకటే సరిపోదు, ప్రభుత్వ కార్యాచరణ, ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే సరిపోదు. దయచేసి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు హరగోపాల్ లాంటి వాళ్ళు, పెద్ద ప్రొఫెసర్స్ కానీ, సమాజంలో ఒక మార్గదర్శకత్వంగా భావించేటువంటి అనేక మంది ఈ యొక్క ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. భవిష్యత్తులో తెలంగాణ విద్యా వ్యవస్థ భారతదేశంలో పోటీ పడే విధంగా ఉండడానికి మీ సూచనలను ప్రభుత్వం ఎప్పుడు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. అందులో భాగంగా ఇంతకుముందు సోదరుడు చెప్తున్నట్టుగా పోటీ ప్రపంచంలో సాంకేతికత్వం పెరిగిన తర్వాత ఆ సాంకేతికత్వాన్ని జోడించుకొని ముందుకు పోయే ఈ దశలో విద్యా వ్యవస్థకు సంబంధించి అన్ని రకాల సలహా సూచనలను కూడా ఆహ్వానిస్తూ మరొక్కసారి యూనివర్సిటీ అభివృద్ధికి తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు చక్రపాణి గారి యొక్క చొరవతో అన్ని రకాల అభివృద్ధికి సహకరిస్తారని ఆశిస్తూ అందరికీ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. అనేక ధన్యవాదాలు. ఇక ఒక ప్రణాళిక రచనలో, వ్యూహ రచనలో, పరిపాలనా దక్షతలో, ప్రజారంజక పాలన అందించడంలో